నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఇంద్రనీల్ గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. శ్రీ కొండ రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా పనిచేశారు. ముందుగా కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు చూద్దాం. ఎల్ నినో తాగునీళ్లకు నో. జూన్ జూలైలో వర్షాలు అనుమానమే. ఇప్పటికే అడుగంటిన శ్రీశైలం, సాగర్ ఇతర జలాశయాలు. ఇది చాలా రెండు రాష్ట్రాలకి చాలా ఇబ్బందికరమైన వార్త ఇది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్త పడకపోతే ప్రమాదం అని ఇంజనీర్లు కానీ నిపుణులు కానీ హెచ్చరిస్తున్నారు. కౌశిక్ రెడ్డిపై దాడి యత్నం. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన దాడికి యత్నం. గన్మెన్లు, పోలీసులు అప్రమత్తతో తప్పిన ప్రమాదం. గంగుల క్యాంప్ కార్యాలయంలో బీజేపీ శ్రేణుల బీభత్సం. అసలు చట్టానికి అతీతంగా ఎక్కడ చట్టాన్ని పాటిస్తామని చెప్పి బీజేపీ నాయకులు కొంతమంది సరే ఆయన ఏదో బండి సంజయ్ని ఉద్దేశించేదో అన్నారని చెప్పి కోపంతో వాళ్ళు దాడి చేశారంట. ఒక పక్క అట్లా దాడి చేయడం కరెక్ట్ కాదు కానీ అంటూ సంజయ్ గారు మాత్రం మరి మా వాళ్ళకి కూడా ఆగ్రహం వస్తుంది కదా అని చెప్పే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి దాడుల్ని ఎవరు ప్రోత్సహించకుండా ఉంటే మంచిది. ఇక తమిళనాడుకి వెళ్దాం. డిఎంకే మల్స్ బ్యాకింగ్ ఏఐడిఎంకే ఇన్ తమిళనాడు అసెంబ్లీ. హిందూ రాసిందంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది కాబట్టి ఇదేదో నిన్న మొన్న దీనికి వ్యతిరేకంగా అట్లయినా జరగదని వచ్చినా ఇవాళ మాత్రం వీళ్ళు కూడా రాశారు. ఏఐడిఎంకే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటట్టయితే బీజేపీ, ఏఐడిఎంకే, డిఎంకే కలిసి ఏర్పాటు చేసే ఆలోచన జరుగుతోందని చెప్పి, మరి అలాంటప్పుడు వామపక్షాలు ఇవన్నీ బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి ఏఐడిఎంకేకి మద్దతు ఇస్తాయా లేదా అన్నది చూడాలి. సీఎంగా పళనిస్వామి అంటూ ఆంధ్రప్రభ కూడా రాసింది. ఆ రకంగా మధ్య మంత్రాలు జోరుగా సాగుతున్నాయని జాతీయ ఛానల్లో వస్తున్న వార్తలను ఉటంకిస్తూ రాశారు. అయితే మరోవైపు ఇక న్యాయ పోరాటమైనా రాజ్యాంగ నిపుణులతో 3 గంటల పాటు విజయ చర్చలు. గవర్నర్ అర్లేకర్ను మరోసారి కలిసినా అదే నిరాశ. ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ లేదంటున్న లోక్భవన్ వర్గాలు. అంటే వాళ్ళకి ఇష్టమైతే మెజార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇచ్చేస్తారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏదో రకంగా అడ్డం పడతారు. ఇది గవర్నర్ చేతిలో భారతదేశ ప్రజాస్వామ్యం, తమిళనాడు ప్రజాస్వామ్యం బందీగా అవుతోందన్న అనుమానం కలుగుతోంది. స్టాలిన్ సై అంటే తమిళ రాజకీయాల్లో సంచలనమే అంటూ ఒక మాట. ఇంకో మాట ఏంటంటే విజయ సర్కార్ ఏర్పాటైతే 6 నెలల వరకు అడ్డుకోమని, సంక్షోభ నివారణకే ఈ నిర్ణయం అని స్టాలిన్ అన్నట్లుగా కూడా వచ్చింది. మరోవైపు గవర్నర్ నిర్ణయం పైన అనేక మంది ప్రముఖులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారిలో కమల్ హాసన్ లాంటి వారు, ప్రకాష్ రాజ్, కపిల్ సిబాల్, ఇలా చాలామంది ఇదేమిటి గవర్నర్ వ్యవస్థ, ఇదంతా కూడా అల్టిమేట్గా మోడీ గారి ప్రభుత్వం మీదే ఆ ప్రభావం మచ్చబడుతుంది. మరి మోడీ గారు సరే ఇంతకుముందు మహారాష్ట్రలో చేయలేదా, అట్లా చేయలేదా అంటే అది వేరే విషయం, కానీ తమిళనాడులో ఇట్లా చేయకుండా ఉంటే బెటర్. కానీ మనం మాట వింటారా ఇంద్రనీల్ గారు? అంటే వాళ్ళు చెప్పేదానికి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, గవర్నర్ నాకు విచక్షణ అధికారం ఉంది హోల్డ్ చేయడానికి అనేది ఒకటి. మనకి బేసికలీ ఏంటంటే ఎప్పుడైతే పూర్తి మెజారిటీ ఒక పర్టికులర్ పార్టీకో లేదు ప్రీ అలయన్స్ కూటమికో రాలేదో మనకు 2 ఆప్షన్స్ వాళ్ళు రిఫర్ చేయడానికి ఏంటంటే సర్కారియా కమిషన్ అనేది ఒకటి ఉంది. సర్కారియా కమిషన్ ఏం చెబుతుంది, ప్రీ అలయన్స్ కూటమి కానివ్వండి ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీకి కానీ పూర్తి మెజారిటీ రానప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి వాళ్ళకి ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇవ్వాలి. అట్ సేమ్ టైం ఏం చెబుతుంది అంటే అదే కమిషన్లో క్లియర్గా ఏం రాశారంటే అది ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఉన్నప్పుడే అవకాశం ఇవ్వాలని ఉంది. సుప్రీంకోర్టు తర్వాత కొన్ని సందర్భాల్లో అంటే కోర్టులో వీటిల్లో ఛాలెంజ్ చేసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు ఏం చెప్పిందంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీకే అవకాశం ఇవ్వాలని లేదు, మిగిలిన పార్టీలు పోస్ట్ అలయన్స్ పెట్టుకొని కూడా వాళ్ళు మ్యాజిక్ ఫిగర్తో మద్దతు పత్రాలను సమర్పిస్తే మొదటి అవకాశం వాళ్ళకి ఇవ్వాలని కూడా ఉంది. మీరు కానీ గతాన్ని చెక్ చేసుకున్నా కూడా వాజ్పేయి గారు 1996లో లార్జెస్ట్ పార్టీగా వచ్చిన తర్వాత బల ప్రదర్శన నిరూపించుకోలేక 13 రోజుల్లోనే మళ్ళీ పదవి విరమణ చేయాల్సి వచ్చారు. అదే సందర్భంలో పివి నరసింహారావు గారు మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు బయట ప్రభుత్వ అంటే మిగిలిన పార్టీల మద్దతుతో కొనసాగించగలిగారు. కొన్ని పార్టీలు చీల్చి మరి అలాగే కూడా టీడీపీ సైతం. అయితే మీరు రీసెంట్ ఎగ్జాంపుల్స్ కానీ మనం తీసుకుంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనకి కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వస్తే బీజేపీని సర్కారియా కమిషన్ ప్రొసీజర్ వైజ్ గవర్నర్ గారు ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచారు. వెంటనే కాంగ్రెస్ ఏం చేసింది, జేడీఎస్ కాంగ్రెస్ అలయన్స్ పోస్ట్ అలయన్స్ పెట్టుకొని కోర్టుకు వెళ్ళి ఇమీడియట్గా అంటే బల నిరూపణ పెట్టాలని కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చి మరి ఆ బల నిరూపణలో బీజేపీ ఫెయిల్ అయితే జేడీఎస్ను ముఖ్యమంత్రిగా పెట్టి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది.
సో ఇక యాక్చువల్ చెప్పాలంటే అంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఉంది కదా, మహారాష్ట్ర తెల్లవారుజామున ఫడ్నవీస్ గారిని ముఖ్యమంత్రిని చేశారు కదా. అవును, అది అంతకంటే ఘోరం ఉంటుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కదా. అవును. మరి అక్కడ గవర్నర్ ఒక రకం, ఇక్కడ గవర్నర్ ఇంకో రకమా? అదేమో సార్ 2017 ఎగ్జాంపుల్ చూసారా? 2017లో 3 చోట్ల మీకు మేఘాలయ, మణిపూర్ అండ్ గోవా ఎలక్షన్ చూసుకుంటే, గోవా అండ్ మణిపూర్ ఈ 2 చోట్ల కూడా కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తే కనీసం దానికి అవకాశం ఇవ్వకుండా బీజేపీని పిలిస్తే బీజేపీ చిన్న పార్టీల మద్దతుతో 2 చోట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముందు పిలిచిన తర్వాత ముందు వాళ్ళేమి అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, తమిళనాడులో ఎవరు క్లెయిమ్ చేయట్లా. మళ్ళీ ఇంతవరకు వెళ్ళి డిఎంకే వాళ్ళు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కానీ, అన్నా డిఎంకే వాళ్ళు కానీ ఎవరు క్లెయిమ్ చేయాలి. ఈయన ఒక్కడే క్లెయిమ్ చేశాడు. క్లెయిమ్ చేసినప్పుడు గవర్నర్ బాధ్యత ఏంటి? సరే అసెంబ్లీలో రుజువు చేసుకొని చెప్పి పంపిస్తే గౌరవంగా ఉండేది. కానీ దీనివల్ల గవర్నర్ మీద చాలా తీవ్ర విమర్శలు రావట్లా, జనంలో కూడా నిరసన వస్తూ ఉందంటున్నారు. బాగా నిరసన వస్తుంది. ఇదంతా బీజేపీ అనకుండా చేపిస్తుంది. ఎందుకు చేపిస్తుంది అని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటే, కాంగ్రెస్ వాళ్ళు ఆ 5 ఎమ్మెల్యేల మద్దతు ఎప్పుడైతే విజయ్ గారికి ఇచ్చారో అప్పటి నుంచి ఇది డిలే ప్రొసీజర్ చూసిన తర్వాత అందరూ వచ్చే అనుమానాలు విజయ్ మునిగినట్టు అయింది. అయితే ఆయన ఒక పద్ధతిగా ఉన్నాడు కదా, నేను కులాలు మతాలకు అతీతంగా సెక్యులర్ అని ఆయన విధానాలతో వెళ్తున్నాడు. అయితే ఇప్పుడు మరి ఈ డిఎంకే అన్నా డిఎంకే కలిసే అవకాశం ఉంటుందా? ఉండొచ్చు కదా సార్, తప్పేముంది. ఇప్పుడు 39 మంది ఎంపీలని అంత వెనకుండి సపోర్ట్ చేసి రాహుల్ గాంధీకి అంత సపోర్ట్ చేస్తే, కేవలం అధికారం కోసం డిఎంకేని వదిలేసి అంటే ఫలితాలు వచ్చిన 2 రోజులు కూడా వెయిట్ చేయలేని కాంగ్రెస్ని చూసిన తర్వాత అన్నా డిఎంకే కలిస్తే తప్పే ఉంది. అంటే ఇది చిన్న 5గురే కదా వీళ్ళకు ఉంది, కాంగ్రెస్తో పోల్చలేము. ఎందుకంటే తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకేకి మధ్య ఉన్న శత్రుత్వం ఇప్పుడు ఆ 2 జాతీయ పార్టీలతో కలిసి ఆయా సందర్భాలు. అదే సార్ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు జాతీయ పార్టీలతో తెగతెంపులు చేసుకొని లోకల్ రాజకీయ పార్టీలుగా ద్రవిడ పార్టీలు కలవటంలో తప్పేం లేదు కదా. ఇప్పుడు లోకల్ క్యాడర్ ఒప్పుకోవాలి కదా. శివసేన కాంగ్రెస్ కలిసినప్పుడే యాక్సెప్ట్ చేసినప్పుడు అది కూడా యాక్సెప్ట్ అయింది, తర్వాత పడిపోయింది కదా, గవర్నమెంట్ పడిపోయింది. సో ఏదేమైనా తమిళ్లో ఉన్న సెంటిమెంట్ ఇవన్నీ రీత్యా చూస్తే కొంచెం కరుణానిధికి అట్లాగే జయలలిత గారికి మధ్య జరిగిన ఘర్షణ ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళిద్దరు కలుస్తారా అనేది ఒక డౌట్. బట్ మీరు అన్నట్టు రాజకీయాలు ఇక్కడ అందరిలో హుందాతనంగా వ్యవహరిస్తుంది మాత్రం స్టాలిన్ సార్. ఓడిపోయిన నెక్స్ట్ రోజే నియోజకవర్గానికి వెళ్ళటం అవ్వచ్చు, రాజీనామా చేయటం అవ్వచ్చు, లేదు సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్ ఏమాటమాట పళనిస్వామి హుందాగానే ఉన్నాడు. విజయ్ కూడా చాలా పద్ధతిగానే అక్కడ బూతులు తిట్టుకోవటం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసుకోవటం, ఏపీలో కనుక చంద్రబాబు గారు లెక్క, తెలుగుదేశం వాళ్ళ లెక్క పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, అట్లేమీ చేయకుండానే పద్ధతిగానే రాజకీయాలు చేస్తున్నారు. ఒకప్పుడు గవర్నర్ వ్యవస్థను తీవ్రంగా మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు వ్యతిరేకిస్తూ విమర్శలు చేశారు. ఇప్పుడు అసలు మాట్లాడట్లేదు కదా గవర్నర్ వ్యవస్థ మీద. ఇక్కడ చూడండి సార్, ఒక్క విషయం, గవర్నర్ నిజంగానే టైం తీసుకుంటున్న దాంట్లో కూడా నాకైతే కొంచెం సమంజసంగానే అనిపించింది. ఎందుకు అంటే, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే ఈవెన్ విజయ్ కూడా బల నిరూపణ చేసుకోగలడా లేదంటే గ్యారంటీ కనబడట్లా. ఒకవేళ చేసుకోలేకపోతే అతను అతను దిగిపోవాల్సి వస్తుంది. తర్వాత ఏంటి, ఏ పార్టీ కూడా బల నిరూపణ చేసుకునే పరిస్థితుల్లో లేకపోతే రాష్ట్రపతి పాలన వస్తుంది. ప్రొసీజర్ అదే కదా. రాష్ట్రపతి పాలన వచ్చి ఒక 6 నెలల్లో సంవత్సరంలోపు కూడా ఏ పార్టీ కూడా ప్రూవ్ చేసుకోలేకపోతే మధ్యంతర ఎన్నికలు వస్తాయి. సో ఎవరికాళ్ళు హుందాగా వ్యవహరిస్తూ సైలెంట్గా ఉండి పూర్తి మద్దతుని ఇవ్వకుండా మధ్యంతర ఎన్నికలు కోరుకుంటున్నారా, పేరుకేమో మేము మధ్యంతర ఎన్నికలకు కోరుకోవట్లేదని చెబుతూ కోరుకుంటున్నారా అన్నట్లే ఉంది. నేనైతే ఐ డిఫర్ విత్ యూ. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ని పిలిచి అసెంబ్లీలో టెస్ట్ పెట్టి పడిపోతే ఓకే అయిపోయాయి. అప్పుడు నెక్స్ట్ పార్టీని పిలవటం, అప్పుడు ఆల్టర్నేటివ్ చూడాలి తప్ప గవర్నర్లే డిసైడ్ తీసి, అంటే గవర్నర్ ఈజ్ నామినేటెడ్ పర్సన్ బై సెంట్రల్ గవర్నమెంట్, వీళ్ళంతా ఎలక్టెడ్ అయిన వాళ్ళు. సో ఈ విషయంలో నాకైతే విజయ్ని పిలిచి ఉంటే గౌరవంగా ఉండేది, మోడీ గారికి కూడా గౌరవంగా ఉండేది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డిఫర్. ఓకే రైట్. రాజీవ్ మీరేమంటారు? ఆ డిఎంకే అన్నా డిఎంకే కలిసే అవకాశం ఉందా? అలాగే ఇక్కడ విజయ్కి ఇవ్వాలా అక్కర్లేదా? కేఎస్ఆర్ గారు, మీకు ఇంద్రనీల్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం అందరికి. ఒకటి ఏమిటంటే, ఇప్పుడు ఏదైతే తమిళనాడు అనేటువంటిది ఒక స్టేట్ సబ్జెక్ట్ గా ఉన్నది. గతంలో అనేక రాష్ట్రాలకు సంబంధించి చెప్పారు. అలాగే పివి నరసింహారావు గారికి సంబంధించి కేంద్రం అంటే భారతదేశానికి సంబంధించి జరిగినటువంటి ఎన్నికలప్పుడు వచ్చినటువంటి రిజల్ట్, అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు కూడా మీరు గుర్తు చేశారు. వాస్తవంగా ఏంటంటే, ఇప్పుడు ఒక దేశానికి సంబంధించి ఒక అత్యున్నతమైనటువంటి పదవి ప్రధానమంత్రిని ఎన్నుకున్నప్పుడే అప్పుడు ఖచ్చితంగా మైనారిటీ గవర్నమెంట్, ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి పివి నరసింహారావు గారికి
బలం లేకపోయినప్పటికీ కూడా ఆయన్ని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి తదనంతరం పార్లమెంట్ లో ఆ యొక్క దీన్ని ప్రదర్శించేటువంటి అవకాశం అప్పుడు కల్పించింది. అప్పుడు ఒక రాజ్యాంగం, ఇప్పుడు ఒక రాజ్యాంగం ఉండదు కదా. దేశం మొత్తం ఒకే రకమైనటువంటి రాజ్యాంగం అమలవుతుంది. ప్రధానమంత్రులు మారచ్చు, ముఖ్యమంత్రులు మారచ్చు, గవర్నర్లు మారచ్చు, కానీ వాళ్ళు అమలు చేయాల్సింది, వాళ్ళు ఫాలో కావాల్సింది భారతదేశ రాజ్యాంగాన్ని. సో ఆ రకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికో ఒక దేశ ప్రధానమంత్రికో ఒక రకమైనటువంటి రూలు, లేదా తమిళనాడులో విజయ్ గారికి ఒక రకమైనటువంటి రూలు పెట్టడం అనేటువంటిది సమంజసం కాదు. ఖచ్చితంగా గవర్నర్ వ్యవస్థ మీద అక్కడ ప్రజల్లో, ఎందుకంటే నా తమిళనాడు కాదు, మా చెన్నై కాదు, మా ఆంధ్ర అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తా కథనాలని, వీడియోల్ని ఇవన్నీ చూస్తూ ఉంటే సాక్షాత్తు గవర్నర్ కార్యాలయం చుట్టూ కూడా ఆ విజయ్ గారి తాలూకా మద్దతుదారులు మా నాయకుని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించండి అంటూ ప్లకార్డులు పట్టు తిరుగుతున్నారు. అంటే పరిస్థితిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా చాలా హుందాతనంగా గవర్నర్ వ్యవస్థ వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ రకమైనటువంటి హుందాతనం లేకపోవడం ఈ రోజు ఈ రకమైనటువంటి చర్చకు దారితీస్తుంది. ఖచ్చితంగా గవర్నర్ గారు పునరాలోచించి విజయ్ గారికి మద్దతు ఉందా లేదా అని తేల్చాల్సింది శాసనసభ తప్పితే గవర్నర్ గారు కాదు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి ముఖ్యమంత్రి అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒకసారి ఆయనకు అవకాశం ఇస్తే ఆటోమేటిక్ గా డిఎంకే అన్న డిఎంకే కలిసి ఓటు చేయాలి. పైగా స్టాలిన్ గారు 6 నెలలు నేను అపోజిషన్ లో చూస్తానని చెప్పారు. సో న్యాచురల్లీ ఈయనకి ఇచ్చేయాల్సి వస్తుంది. అంటే గవర్నమెంట్ కంటిన్యూ, అది బహుశా గవర్నర్ గారికో బీజేపీ వాళ్ళకో ఇష్టం లేదో ఏమో తెలియదు. బట్ అట్లాంటి ప్రశ్నలకి ఆస్కారం ఇస్తున్నట్టుగా మీరు చెప్పినటువంటి పాయింట్ వాస్తవం సార్. ముఖ్యమంత్రిగా విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం ఏమో ఎవరు చెప్పగలరు, డిఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోవచ్చు, ఏడీఎంకే నుంచి వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి ఆ రకమైనటువంటి అవకాశం ఇస్తే అతను ఇంకా స్ట్రాంగ్ అయిపోతాడు. మొక్కే వంగింది మోనే వంగదని పెద్దలు అంటారు. ఆ రకంగా విజయ్ మామూలుగా ఉన్నప్పుడే ఆయన ప్రమాణ స్వీకారం చేయనివ్వకుండా ఆపేయాలనేటువంటి కుట్రలో భాగంగా ఇది జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా దేశం మొత్తం కూడా ఇది ఒక చర్చ జరుగుతా ఉంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు అడిగారు ఏడీఎంకేని అన్న డిఎంకే కలుస్తాయా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత, తరతరాల నుండి ఉన్నటువంటి వైరుధ్యం, ఇవన్నీ గమనించి మీరు ఒకట ఆలోచించండి సార్. చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ. తెల్లారేస్తే కాంగ్రెస్ పార్టీని తిట్టే మనిషి నిస్సిగ్గా అదే కాంగ్రెస్ పార్టీకి మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్పాలి, గుర్తు చేయాలి. ఆయన ఒరిజినల్ గా కాంగ్రెస్ మనిషే కదా, ఆయన ఒరిజినల్ గా కాంగ్రెస్ ద్వారానే వచ్చారు కదా. కాబట్టి ఆయన్ని మనం ఆ విషయంలో పెద్ద ఇది అవ్వక్కర్లేదు, విమర్శించక్కర్లేదు. ఓకే, మీరు ఆయన ఒరిజినల్ గా కాంగ్రెస్ మనిషే, ఆయన చరిత్ర బాగా గుర్తు చేశారు. ఇక్కడ ఉదాహరణకు మీరు ఇందాక చెప్పారు తమిళనాడులో తిట్లు గానీ కక్ష రాజకీయాలు కానీ అంతగా కనబడట్లేదు, హుందాతనంగానే ఇద్దరు నాయకులు వ్యవహరిస్తున్నారు అన్నారు. రాజకీయాలు హుందాతనంగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో మనం కూడా ఉంటాం డెఫినెట్ గా. అయితే ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తిట్టారు, ప్యాకేజీ స్టార్ అన్నారు, లేదా పెళ్లిళ్ళు అన్నారు, రకరకాల వదంతులన్నీ మోడీ గారిని అంతకంటే ఘోరంగా మోడీ గారిని అంతకన్నా ఘోరంగా తిట్టించారు. ఇన్ని తిట్లు తిట్టుకుని 1 and only సింగిల్ సింహం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే వాళ్ళు ముగ్గురు కలవక తప్పలేదు, కలిశారు కదా. అలా ఏమిటంటే అక్కడ విజయ్ గారు సింగిల్ గా సింహంగా వస్తున్నానని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు, అది లైన్ అనేది సింగిలే కావచ్చు, బట్ ఇట్ ఇస్ సింగిల్ ఆఫ్ జంగిల్, ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్, ఇట్ ఇస్ అ డిక్లరేషన్ అని చెప్పి అద్భుతంగా చెప్పడమే కాదు ఆచరణ చేసి చూపించాడు. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా కాదులేబ్బా, పొత్తులు పెట్టుకోవటం అనేది తప్పేం కాదు. కాకపోతే ఆయన ప్రచారం చేసుకున్నారు. రాజకీయ వ్యూహాల్లో ఫైనల్ గా అధికారం వస్తే అందరూ వెనక్కి వచ్చేస్తున్న రోజుల్లో మేము పొత్తు పెట్టుకోము, లేకపోతే సింగిల్ గానే ఊరికే డైలాగ్ పనికి వస్తాయి తప్ప అధికారం కావాలంటే ఎట్లా చేయాలనేది చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలి జనం. ఆ విషయంలో కేసర్ గారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి కరెక్టా కాదనేది పక్కన పెట్టి 100% నేను ఏకీపిస్తాను, అందులో మొహమాటమే లేదు. రెండోది, ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్ జరిగితే దాన్ని పోయి ఇంకో పార్టీ అంటే ఒకటి నేనేం చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని టీవీకే విజయ్ గారు స్ఫూర్తిగా తీసుకుని ఉండొచ్చు. ఆయన ఆహార్యంలో కానీ, ఆయన ప్రజలతో ప్రవర్తించే తీరు కానీ, ఆయన ఇచ్చిన హామీలు కానీ, ఆయన రాజకీయంగా నడిచినటువంటి దారిని కానీ. అంతే తప్ప ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ, సోకాల్ పచ్చపత్రికలు కానీ తమిళనాడులో ఆలగలిస్తే వాళ్ళ పార్టీ ఆల్ది, వాళ్ళ రాష్ట్రం ఆల్ది, ఇక్కడ మన రాష్ట్రం మా పార్టీ, మా కాళ్ళకి ఏముంటాయి సంబంధం. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పొత్తులో భాగంగా వెళ్ళి ప్రచారం చేసిన ప్రతి చోట ఓడిపోయింది డిఎంకే పార్టీ. పాపం ఒక మహిళా నాయకురాలు రోజా గారిని పట్టుకుని అనేక మాటలు మాట్లాడుతున్నారు సార్. ఆవిడేదో వ్యక్తిగత పరిచయాల మీద ఏదో వెళ్ళి ఉండొచ్చు, అక్కడికి వచ్చి ఉండొచ్చు, అంత మాత్రాన
ఆవిడని పట్టుకుని విమర్శలు చేయటం, మహిళా నాయకురాలను పట్టుకుని ఐరన్ లెగ్ కొంచెం ఈ టీడీపీ అన్నది చివరికి అసభ్య వ్యాఖ్యలు చేయడానికి, అసభ్య ప్రచారం చేయడానికి, మళ్ళీ మరోవైపు నీతులు చెప్పడానికి చాలా డబుల్ స్టాండర్డ్. అట్లా చేయకుంటే బాగుంటుంది. ఇక మనం ఏం చేస్తాం, వాళ్ళు ఎదుటి వాళ్ళకేమో నీతులు చెబుతారు, వాళ్ళు చేయాల్సిన చేస్తుంటారు. అనుకుంటే ఆయన ఐరన్ లెగ్ అనుకుంటారు, పోటీ చేసిన 5 చోట్ల ఓడిపోయింది. మరి మేము అట్లా అవన్నీ పెద్ద ఇష్యూ కాదులే. కానీ అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఒకటి ఉంది, ఒక్కోసారి పొత్తు వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి బీహార్ లో కాంగ్రెస్ తో పొత్తు వల్ల ఆర్జేడీ ఓడిపోయింది అనేది ఈ ఎలక్షన్ కాదు కానీ అంతకుముందు ఎలక్షన్ లో గట్టిగా వచ్చింది, ఎందుకంటే ఎక్కువ సీట్లు తీసుకుని. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా కేవలం పొత్తు వల్లనే కాంగ్రెస్ గౌరవప్రదమైన సీట్లు కూడా దక్కించుకోలేదు. కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు దాన్ని జనం వ్యతిరేకించారు, అంతే కదా వచ్చింది. అన్ని సందర్భాల్లోనూ పొత్తు ఉపయోగపడుతుందని చెప్పాలం కానీ, బట్ ఎక్కువ సందర్భాల్లో పొత్తుల వల్ల కూడా లాభం జరుగుతుందని కొన్ని రాజకీయ ఇవన్నీ తెలుస్తుంది. చివరికి ఇప్పుడు ఎన్డీఏ అన్నా యూపీఏ అన్నా రెండు పొత్తులే కదా, అన్ని పొత్తులే. రైట్. దుర్గా ప్రసాద్ గారు గుంటూరు నుంచి. దుర్గా ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం అండి. 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని చైర్మన్ చేయడానికి ఒక ఓటు ఆధిక్యత ఉంటే అతనికి ఛాన్స్ ఇచ్చారు. అది జగన్ గారి యొక్క వ్యక్తిత్వం. ఉన్నతనంగా ఆయన తెచ్చుకోవాలనుకుంటే 9 కౌన్సిలర్లు తెచ్చుకోగలరు. ఇష్యూ కాదు కదా ఆ రోజు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఒక ఓటు మెజార్టీ ఉన్న అతన్ని చైర్మన్ చేద్దాము, అతన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి అతనికి అవకాశం ఇచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఎన్టీ రామారావు గారిని దింపిన రామలాల్ గారు గుర్తు వస్తున్నారు ఈ గవర్నర్ గారిని చూస్తా ఉంటే. రామ్లాల్ గారు అంటే దానికి కొంచెం పోలిక కరెక్ట్ కాదు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు, ఆ కథ వేరు, ఈ కథ వేరు. అయితే విశేషం ఏంటంటే, మీరు చెప్పారు ఇందాక మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో, ఈ గవర్నమెంట్ రాగానే, కూటమి గవర్నమెంట్ రాగానే అచ్చంగా వైసీపీ ఆధ్వర్యంలో ఉన్న మున్సిపాలిటీలు ఎన్ని వీలైతే అన్నింటినీ కార్పొరేషన్ని కూల్చేసి ఆక్రమించేశారు. మరి జగన్ గారు అంత హుందాతనంగా ఉన్నారు, వీళ్ళు ఎంత హుందాతనంగా లేరు అనేది, చంద్రబాబు గారు అంత సీనియర్ అయినా కూడా ఇట్లాంటివి చేస్తున్నారు. మనం ఏం చేస్తాం. రైట్. హేమాద్రిరావు గారు విజయవాడ విశాఖపట్నం. హేమాద్రి గారు విశాఖపట్నం. ఓకే మాట్లాడండి సార్. అందరి ప్యానల్ అందరికీ నమస్కారం సార్. జై మావిగన్, జై జై మావిగన్. ఇప్పుడు అది ఇష్యూ అది కాదు కదా మిత్రమా. కాదండి. ఇంకోటి, తమిళనాడు రాజకీయాల్లో బలం నిరూపించుకోవడానికి గవర్నర్ దగ్గర నంబర్ ఇవ్వమంటున్నారండి. అంటే అసెంబ్లీలో బలం నిరూపించుకోవట్లేదు, 5 సంవత్సరాలు ఇచ్చేస్తారా గవర్నర్ గారు? అదే మరి అదొకటి. ఇంకొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ విజయ రహస్యాన్ని కలిపెట్టి నువ్వు మారు నువ్వు ఒంటరిగా పోటీ చేయంటున్నారండి. అంటే ఒక నక్క. అట్లాంటి పదాలు వాడద్దు దయచేసి. నో ఐ డోంట్ యాక్సెప్ట్. మర్యాదగా మాట్లాడండి. ఇప్పుడే మాట్లాడుకున్నాము అక్కడ విశాఖపట్నంలో, తమిళనాడులో హుందాతనంగా మాట్లాడుకుంటున్నారు, రాజకీయాలు బాగానే ఉన్నాయని అనుకుంటున్న టైంలో మనం అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దు దయచేసి. ఓకే, అయిపోయిందా? రైట్. ఇక మరో అంశంలోకి వెళదాం. ఏదేమైనా విజయ్కి ఇవ్వాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. నిజంగానే ఈ డిఎంకే ఏడిఎంకే వచ్చి మెజారిటీ సీట్లు వాళ్ళకి వస్తే వాళ్ళకి ఇవ్వడం తప్పు కాదు. కానీ వాళ్ళు ఇంతవరకు క్లెయిమే చేయకపోయినప్పటికి కూడా ఇలా గవర్నర్ గారు ఇలా చేయటం మీద విమర్శలు వస్తున్నాయి. మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మోడీ గారిని, గవర్నర్ గారిని అడగడం తప్ప మనం ఏం చేయలేని పరిస్థితి. కానీ రాజకీయాలు వేరు, నైతిక విలువలు వేరు. సరే, రైట్. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా వర్మ తొలగింపు ఈ తమాషాగా ఉంది. ఇక ప్రత్యేక కమిటీ అంటే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు, కానీ ఉన్న పార్టీ పదవి కూడా పీకేయడం మీద చాలా వ్యంగ్య వ్యాఖ్యలు వస్తున్నాయి చంద్రబాబు గారి మీద. అదేమంటే కాకినాడలో భూమి ఇచ్చారు కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సో దీని మీద అలాగే ఇంగ్లీష్ మీడియం మీద హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, ఒకప్పుడు కోర్టు ఒక రకమైన తీర్పు, ఇప్పుడు ఒక రకంగా వ్యాఖ్యలు చేయటం, వీటన్నిటి మీద చర్చలోకి వెళదాం. కామేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి ఒక లైన్లో ఉన్నారు. నమస్కారం అండి, మాట్లాడండి. మీరేమంటారు? హలో, మాట్లాడండి దయచేసి. నమస్తే అండి. నమస్కారం, మాట్లాడండి. మీరు టీవీ అంటూ మాట్లాడుకోండి. తమిళనాడు ఇష్యూను ప్లీజ్ టీవీ సౌండ్ వాల్యూమ్ తగ్గించండి, సౌండ్ తగ్గించండి. తమిళనాడులో గవర్నర్ గారు విజయ్ గారిని పిలిచి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయమని చెప్పటము
సరి అనేది. ఉమ్. అలా చేయకుండా ఇలా చేయటం సరైనది కాదు. ఇది బాగుంది. సంక్షోభాన్ని క్రియేట్ చేయడానికి జరుగుతా ఉందని తెలుస్తా ఉంది. రైట్. అంటే విజయ్ గారు భారతీయ జనతా పార్టీ తోటి రాజీ పడకపోవటం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడతా ఉందని తెలుస్తా ఉంది. బాగా చెప్పారండి. కాబట్టి ఇప్పటికైనా కూడా ఎలాంటి పరిస్థితి లేకుండా విజయ్ గారిని సీఎం చేయాలన్నది మంచిగా తీసుకోవాలని చెప్పాలి. తర్వాత అసెంబ్లీలో చూసుకుంటారు. అసెంబ్లీలో ఓడిపోతే వాజ్పేయి గారు అవ్వలేదా? అసెంబ్లీలో చూసుకోవాలి. అసెంబ్లీలో పనినీరు ఎంతమంది విజయ్ గారు సమర్థిస్తారని తెలుస్తుంది. అది లోక్భవన్ కాదు, అసెంబ్లీలో చేయాలి. దానికోసం అది గవర్నర్ గా మాట్లాడాలి. అంతేగాని ఒక రాజకీయాలు అంటే రాజకీయాలు గవర్నర్ తీసుకున్నారు. కానీ దురదృష్టం మరి పరిస్థితులు ఏమో అట్లా లేవు. మరి ఏం చెప్తాం కానీ చూద్దాం. ప్రజాభిప్రాయం ఒక రకంగా ఉంటుంది, అధికారంలో ఉన్న వాళ్ళ అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయాలని వాళ్ళు అనుకుంటారు. ప్రజలేమో ఇట్లా జరిగితే బాగుండు కదా, ప్రజాస్వామ్యం బతికితే బాగుండు కదా అని మనం అనుకుంటాం. ప్రజాస్వామ్యం మన కంట్రోల్లో ఉండాలి, మన చేతిలో బందీగా ఉండాలని వాళ్ళు అనుకుంటారు. అది సమస్య. ఎప్పుడో అప్పుడు ఇటువంటివన్నీ మారుతూ ఉంటాయి. మారినప్పుడు మనం సంతోషపడాలి. 99 పైసలకే భూముల కేటాయింపు గేమ్ చేంజర్ అది అంటూ చంద్రబాబు గారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడినట్టున్నారు. అలాగే పనితీరే ప్రోగ్రెస్ రిపోర్ట్ అని కూడా ఆయన కలెక్టర్లు అన్నారంటే 3 నెలలకు ఒకసారి పెట్టేసి వాళ్ళని పని చేయమంటే ఏం చేస్తారో పాపం. అన్నీ గమనిస్తున్నా, ప్రతి గంట ప్రతిరోజు లెక్క పెడుతున్నానంటున్న సీఎం గారు. తమాషాగా ఉంది. వారంలో 2 గంటలు మీకోసం పార్టీ కోసం అని ఈ భేటీలు మీకు ఒక పరీక్ష రేటింగ్స్ ఉంటాయని కలెక్టర్లను నిర్దేశించి ఆయన అన్నారు. త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారట. కలెక్టర్లు నిపుణుల్లా తయారవ్వాలంట. తయారీ అవకాశం ఇవ్వాలి కదా. చివరి స్థానంలో అటవీ శాఖ, అనకాపల్లి ఫస్ట్, అన్నమయ్య లాస్ట్ జిల్లాలకి ర్యాంకులు కూడా ఇస్తున్నారట. వీటితోటి ఏమవుతుందో మరి తెలియదు. 3 రైతుల ఆత్మహత్య అంట. అయ్యా కలెక్టర్ కాన్ఫరెన్స్తో పాటు ఇటువంటివి కూడా పట్టించుకుంటే మంచిది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఘటనలు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ అనంతపురం జిల్లాలో అప్పుల భారంతోనే బలవన్ మరణాలు. కౌలు రైతులను ఆదుకుంటామన్న పవన్ కళ్యాణ్ ఎక్కడా అంటూ కొందరు వార్తలు పెట్టడం కానీ సోషల్ మీడియాలో అడుగుతున్నారు. అదే టైంలో 2024లో తగ్గిన రైతుల ఆత్మహత్యలంటూ ఎల్లో మీడియా రాసింది. నిజంగా జరిగితే సంతోషమే. భారీగా పెరిగిన హింసాత్మక నేరాలు, తీవ్ర గాయాలు పాలయ్యే దాడులు ఎక్కువ. భారీగా పెరిగినటువంటి వైసీపీ వాళ్ళ మీద జరిగిన దాడులు, దౌర్జన్యాలు వీటన్నిటి మీద కేసులు పెట్టుంటే ఇంకెన్నై ఉండేవో. బెనామీలకు పర్యాటక ప్రాజెక్టుల ముసుగులో విలువైన స్థలాలు కేటాయిస్తున్నారు. నిన్న రాశాం కదా, మళ్ళీ ఇప్పుడు ఏకంగా 99 పైసలకి ఇవ్వటం కరెక్టేనని చంద్రబాబు గారు కూడా లోకేష్ గారి పాటని అందుకున్నట్టుగా ఉంది. ఏపీ వెంకటేశ్వరరావు ఆయన టీడీపీకి మద్దతుదారుడిగా ఉన్నటువంటి ఆయనగా పేరుందనేటువంటి ఆయన చాలా రిటైర్డ్ మాజీ ఐపీఎస్ అధికారి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా మాఫియా అని అభివర్ణించారు, లోకల్ మాఫియా అని. తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆ నేపథ్యంలో అన్నారో ఏమో తెలీదు. బట్ ఇది ఇంట్రెస్టింగ్. పేదల సొంతింటి కళ్ళపై నీళ్లు, కేంద్రం ఇచ్చిన నిధుల వినియోగంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం. వెంకట్రామిరెడ్డిని ఎందుకు డిస్మిస్ చేశారు? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. నిజంగా కూడా ఇది అన్యాయంగా ఉంది. చంద్రబాబు గారు ఇట్లాంటివి చేయకండి సార్. నా మాజీ డ్రైవర్ను లొంగ తీసుకోవాలని చూశారు. టీటీడీ చైర్మన్ నీతిమాలిన పనులకు పాల్పడడం సిగ్గుచేటు. బీఆర్ నాయుడుపై భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. మద్యం కాటుకు 2 బలి. అన్నమయ్య జిల్లా మద్దయ్య గారి పల్లెలో ఘటన. కల్తీ మద్యం వల్లే మృతి చెందారంటున్న కుటుంబీకులు. 200 ఇళ్లున్న గ్రామాల్లో 3 బెల్ట్ షాపులు ఉన్నాయటండి. మరి ఇవన్నీ కూడా వీళ్ళు కలెక్టర్లను ఏం చేస్తారు పాపం ఇట్లాంటి చేస్తే. ఇక సోషల్ మీడియాలో సైతం 2018 కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి 104, కాంగ్రెస్కు 78, జేడీఎస్కు 35 సీట్లు వచ్చాయి. కర్ణాటక మొత్తం 224, మ్యాజిక్ ఫిగర్ 112. ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. హంగు వచ్చింది కూడా. అయినా అప్పటి గవర్నర్ బీజేపీకి మిగతా పార్టీల కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి కనుక గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. మరి బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి వాళ్ళని పిలుస్తారు. ఎందుకు మహారాష్ట్రలో తెల్లారుదామని ఫడ్నవీస్ గారితో అప్పట్లో మెజార్టీ లేకపోయినా చేయిస్తారు వాళ్ళు. గవర్నమెంట్ అట్లా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే మనం విమర్శించేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళని విమర్శించాలంటే కూడా చాలా చోట్ల భయపడుతున్నారు అంటున్నారు.
తర్వాత వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చేసరికి కాంగ్రెస్ టీడీపీ కలిసిపోలేదా? ఇలాగే ఉంటాయి అక్కడ లెక్కలు. తమిళనాడులో ఎవరో కలిసిపోతే దానికి ఎందుకు అంత నోరు వెళ్ళబెట్టడం, అంటే కాంగ్రెస్ పార్టీ ఇటు మద్దతు ఇవ్వటం మీద, అట్లాగే వీటన్నిటి మీద. ఆ మాటకు వస్తే ఇప్పటికీ కూడా మన నేనే గారు ఒకేసారి అన్ని పార్టీలతోనూ పొత్తులో ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్, బీజేపీ, జనసేన, టీడీపీ అన్నీ కలిసి ఉన్నాయని కొన్ని చోట్ల వామపక్షాలు. దాని మీద ఆయన ఇంట్రెస్టింగ్గా రాశారు. ఏ అండకా గొడుగు అనే సిలబస్ ఇది. ఇందులో అన్ని పేజీల్లో అవకాశవాదానికి సంబంధించిన పాఠాలు ఉంటాయి. ఈ బడి వేరు, ఇక్కడ సిలబస్ వేరు, ఇది అంతే అంటూ శ్రీనివాస్ అన్న ఆయన ఉత్తరాంధ్ర నుంచి రాశారు. నేను సీఎం కాకపోయినా పర్వాలేదు, కానీ దేశ ప్రజలను మతాలు కులాల కింద విడదీస్తున్న బీజేపీతో మాత్రం పొత్తు పెట్టుకోను. దళపతి విజయ్. సరే, ఏ పార్టీ అయినా సరే అలాంటి చేయకుండా ఉంటే బాగుంటుంది కులాలు మతాల పేరు మీద. తానైతే అట్లా చేయనన్నాడు, అంతవరకు మంచిదే. ఎస్ఐఆర్పై అలర్ట్గా ఉండాలి. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఏపీలో కూడా ఓట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతుందేమో అనేటువంటి ఒక అనుమానం ఉన్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ పేరుతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో బెంగాల్, తమిళనాడులో 90 లక్షలకు పైగా ఓట్లు తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మనం వైసీపీ ఓటర్లు, సానుభూతి పరుల ఓటర్ల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి ఓటు తొలగిస్తే తిరిగి చేర్చడం ఇబ్బందికరమని ఆయన పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నారు. ఒకరు హైదరాబాద్ నుంచి ఒకరు. హలో, పవన్ గారు లైన్లో ఉన్నారు. పవన్ గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఇది మన తమిళనాడు దాని గురించి సార్ నేను మాట్లాడాలి. ప్లీజ్ మాట్లాడండి. అయితే తమిళనాడులో మన విజయ్ కి గవర్నర్ కి విచక్షణాధికారం ఉంటది, ఓకే, అదొక యాంగిల్. కానీ సాంప్రదాయం అనేది ఇంకొక యాంగిల్ కూడా ఉంది కదా మనకు. అవును. అయితే మనము గవర్నరు అతన్ని ఆహ్వానించి బల పరీక్షణ చేసుకోమని చెప్పాలి. మరి అదే కర్ణాటకలో ఎట్లా చేశారు, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని చోట్ల చేశారు. అంటే వీళ్ళు ఏంటంటే విజయ్ వాళ్ళకు చెప్పినట్టు వినట్లేదు, ఉండట్లేదు కదా సార్. వాళ్ళకు చాలా మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా అని చెప్పింది కదా వాళ్ళకు. కాబట్టి చాలా ఈగో ఉంది. ఇంకోటి మరి అసంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏపీలో మేము చూస్తున్నాం డైలీ మీ చర్చ కానీ ఏమి కానీ, ఏపీలో ఎంత భయంకరమైనటువంటి వాతావరణం ఉన్నా కానీ వాళ్ళు కుయ్యకమంటలేరు. ఎందుకంటే వాళ్ళు పార్టీ వాళ్ళ అవసరం కాబట్టి, అంటే వాళ్ళకి ఏం అవసరం ఉంటే వాళ్ళు చేస్తారన్నమాట. అంతే, ప్రజలు ఎటన్నా కానివ్వండి, పరిస్థితులు మారుతాయని ఆశిద్దాం. రైట్. ఏంటి పిఠాపురం, ఈ సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడుకోవాలి. ఇంట్రెస్టింగ్గా ఉంది. వర్మ గారికి ఉన్న పదవి ఎందుకు తీశారు? పవన్ కళ్యాణ్ గారు బెదిరించారా, లేకపోతే ఆయన గట్టిగా డిమాండ్ చేశారా? ఎందుకు చంద్రబాబు గారు ఒక పవన్ కళ్యాణ్ గారు అడిగితే మిగతా జనసేన కార్యకర్తలు ఎడిపోయినా ఏమైనా పర్వాలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ మేరకు అంటారా, లేకపోతే ఇంకేదైనా కారణం? ముమ్మాటికి డిమాండే సార్. అది మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ ఒక్కరిని బాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ వెనక ఉన్న ఎంటైర్ జనసేన కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు గురైనా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారితో పాటు ట్రావెల్ అవుతారు అనే ఒక అండర్స్టాండింగ్లోనే పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఏది అడిగితే అది చేసి పెడుతున్నారు. జనరల్గా మీరు చూసుకుంటే ఒక వర్మ గారిది కూడా తప్పు ఉందని చెప్తా సార్. నేను ఇక్కడ వన్ సైడెడ్గా జనసేన వాళ్ళు చెప్పారని అది సస్పెండ్ చేయడం కాదు కానివ్వండి. ఇప్పుడు 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే 8 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే ఈ 29 స్థానాల్లో త్యాగాలు చేసింది టీడీపీ వాళ్ళు అయితే, మరి మిగిలిన 175 నియోజకవర్గాల్లో 29 తీసేస్తే త్యాగాలు చేసిన వాళ్ళు అటు బీజేపీ వాళ్ళు ఉంటారు యాస్పిరెంట్లు, ఇటు జనసేన వాళ్ళు ఉన్నారు కదా. 10 ఏళ్ల పాటు పార్టీని మోసి భరించి ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా టీడీపీ గెలుపుకి పోరాడారు కదా, పనిచేశారు కదా. కాకపోతే ఇక్కడ చూడండి, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో సేమ్ ఇలాంటి పరిస్థితే కదా. అంటే టీడీపీ అతను పోటీ చేస్తే జనసేన సాక్రిఫైస్ చేసినట్టు, జనసేన అతను పోటీ చేస్తే టీడీపీ సాక్రిఫైస్ చేసినట్టు. ఈ తరహా గొడవలు కేవలం పిఠాపురంలోనే కొనసాగుతున్నాయండి. ఒకటి చంద్రబాబు ఫోటో లేదని డే జీరో నుంచి. ఒకటి, టీడీపీ అధినాయకత్వమే ఇన్ని రోజులు ప్రోత్సహించి ఉండాలి ఎవరిని, వర్మ. ఎందుకంటే మిగిలిన ఎక్కడా లేనిది కేవలం పిఠాపురం అసెంబ్లీలో మాత్రమే ఉందంటే అధినాయకత్వం కూడా కొంత ప్రోత్సహించి ఉండాలి. ఇప్పుడు ఇక దీన్ని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసిన తర్వాత అతన్ని తొలగించే ముందు కూడా ఏం చేశారు, తనకు ఆర్థిక లబ్ధి భారీ స్థాయిలో చూపించి నోరు మూపించే పని చేశారు. పర్వాలేదంటారు. కట్టుబడి ఉంటాను. దీనికంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. అసలు ఇది పెద్ద మ్యాటరే కాదనేది సచిన్ పైలట్ గారు ఐడియా ఉంది కదా మీకు. రాజస్థాన్ ఎలక్షన్ 5 సంవత్సరాల పాటు ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి
పార్టీని గెలిపించుకొని సీఎం అయ్యే పరిస్థితి ఉంటే అశోక్ గెహ్లాట్ని సీఎం చేసి ఈయన డిప్యూటీ సీఎం చేస్తే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ మధ్య విభేదాలు ఉంటే డిప్యూటీ సీఎం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి మొత్తం తీసి పక్కనేశారు. అంటే సచిన్ పైలట్ లాంటి వ్యక్తి ఆల్మోస్ట్ సీఎం క్యాండిడేటు, అతన్నే అలా పక్కనేసిన కాంగ్రెస్ ఈ సందర్భాలు చూసిన తర్వాత ఈయన ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, కేవలం ఇన్ఛార్జి తెల్లారులైతే డిప్యూటీ సీఎం మీద పోరాడుతూ ఉంటే మీరు 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 చెప్పేది చంద్రబాబు గారి రేటు పీకి అవతల పారేయడమే కరెక్ట్ అంటారు. ఆయన ఎమ్మెల్సీ ఇస్తాన్నాడుగా, మరి ఇచ్చి ఉండొచ్చుగా. నేను అదే చెప్తాను సార్, నాగబాబు గారికి ఎంకరేజ్ చేసింది కూడా వాళ్ళే అంటారు. నాగబాబు గారికి ఇచ్చారు కానీ ఆయనకి ఇవ్వలేదని రోజు గొడవలు సోషల్ మీడియాలో వస్తుంటాయి కదా. నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాతే ఇది తీవ్రత పెరిగింది. అయితే ఒకటి మీరు చెప్పేది ఏంటంటే ఆయన ఏదో గిట్టుబాటు వ్యవహారం చేసి పెట్టారు కాబట్టి గవర్నమెంట్ తరఫున ల్యాండ్ ఏదో ఇచ్చి సరిపెట్టుకోమని మీరు చెప్తారు వర్మ గారు. ఎందుకంటే ఇది ఇవ్వక ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పిన ఆయనకి మీరు ఆయన పట్ల సానుభూతి ఆయన ప్రతి ఒక్కరికి చెబుతారు సార్, కాకపోతే ఇది పబ్లిక్ గా చెప్పారు అంతే. ఆఫ్ ద రికార్డ్ అందరికీ చెబుతారు. అట్లా కాదుగా, క్షత్రియులకి పాపం న్యాయం చేయాలని కూడా ఒక కులాన్ని కూడా మాట్లాడాడు కదా, న్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు గారు. అలాంటప్పుడు మరి వర్మ గారికి అన్యాయం చేస్తే క్షత్రియులందరికీ అన్యాయం చేసినట్లు ఆయన చెప్పిన వర్మ గారు న్యాయం జరిగింది అని భావిస్తున్నారేమో. అట్లయితే గొడవ లేదు. మీరైతే వర్మ గారికి సమర్థించరు, వర్మ గారికి ఇట్లాగే జరగాలన్నది మీ అభిప్రాయం, అంతేనా? అంటే జరగాలి అని నేను చెప్పను కానీ సార్, నేనేమంటా మిగిలిన 175 నియోజకవర్గాల్లో లేనిది 2 సంవత్సరాల నుంచి కంటిన్యూ జరుగుతుందంటే ఇది చోట్ల కూడా కొన్ని చోట్ల అంటే ఈ స్థాయిలో లేదు, ఈ స్థాయిలో అధినాయకత్వ ప్రోత్సాహం కూడా పర్వాలేదండి. వాళ్ళకి ఇష్టమైనప్పుడు మనం ఓవరాల్ గా పాలిటిక్స్ ఎట్లా నడుస్తాయి అనే దానికి పవన్ కళ్యాణ్ గారు తనొక్కడి విషయంలో మాత్రమే ఇట్లాంటివి చేస్తున్నారు కానీ మిగతా జనసేన వాళ్ళు ఎన్ని అవమానాలు పడినా, ఇప్పుడు కోట వినూత ఇట్లాంటి వాళ్ళందరికీ విషయంలో ఎంత ఘోరంగా జరిగినా, రైల్వే కోడూరు ఇష్యూ ఎవరిని పట్టించుకోవట్లేదు అనేది ఒక అది వేరే విషయం. రైట్, మీరు కూడా మాట్లాడతారు సంక్షిప్తంగా రాజీవ్. సార్ ఇప్పుడు ఒకటేంటంటే ఇందాక ఇంద్రనీల్ గారు లెక్క చెప్పారు, వీళ్ళు ఎవరైతే ఉదాహరణకి జనసేన పార్టీకి సంబంధించి లేదా బీజేపీ మిగతా ప్రాంతాల్లో మిగతా చోట్లలో చాలా మంది త్యాగాలు చేశారని. అయితే ఏంటంటే ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు త్యాగాలు చేశారని వాళ్ళ అధిష్టానం అనుకుందో వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి కార్పొరేషన్ స్థానాలు ఇచ్చి నియోజకవర్గాల్లో ప్రోటోకాల్, రాష్ట్ర స్థాయిలో ప్రోటోకాల్ కల్పించి ప్రతి జనసేన ఎమ్మెల్యే ఉన్న దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ యొక్క ఇన్ఛార్జ్ కమ్ ఎవరైతే గవర్నమెంట్ హోదా ప్రోటోకాల్ ఉన్నాడో నియోజకవర్గంలో పిన్ టు పిన్ ప్రతి అంశం మీద వాళ్ళు ఇంటర్వ్యూ అవుతున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు, మిగతా అందరికీ కూడా కూటమి ప్రభుత్వంలో వారి పరిపాలన నిప్పులు కొలిమిలా ఉంది. అవునలేరు, కాదనలేరు, పొయ్యి మంచి పెనంలోకి పడ్డట్టు వాళ్ళ పరిస్థితి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒక్క ఆయన్ని కాస్తే చాలు, మిగతా 20 మంది ఏమైపోయినా పవన్ కళ్యాణ్ పట్టించుకోడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి విషయంలో వర్మ గారు ఒక్క ఆయన మీద మాత్రం చర్యలు తీసుకుని మిగతా అంతని కూడా సైలెంట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ ని మనం ఇక్కడ గుర్తించాలి, గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఏంటి, ఆయన ఒక్కడు బాగుంటే చాలు. పవన్ కళ్యాణ్ గారి స్వార్థం వల్ల, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఆలోచన ధోరణి వల్ల ఆయన ఒక్కడు బతికిపోతున్నాడు. మిగతా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, క్యాడరు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ సబ్జెక్టు కరెక్షన్ సార్. వాళ్ళకి లేని బాధ కాదు, వాళ్ళకి లేని బాధ కాదు, పవన్ కళ్యాణ్ పట్టించుకొని వాళ్ళ బాధ. బాధ ఉంది. మరో అంశంలోకి వెళ్దాం. సరే, వరం గారికి ఆయనకి ఏది గిట్టుబాటు అయింది సరిపోయిందిలే అని కాబట్టి మనం దానిలోకి వెళ్లకుండా రైట్, ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి అని హైకోర్టు, ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనాత్మకంగా ఉన్నాయి. మరి మరోవైపు ఫీజు కడితేనే చదువులు పరీక్షకి వెళ్ళనిస్తామని చెప్పి 10,700 కోట్ల రూపాయలు చంద్రబాబు గారి ప్రభుత్వం బకాయి పెట్టిందట. మరి ఇదే హైకోర్టులు, ఇదే న్యాయ వ్యవస్థ గతంలో జగన్ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలను ఎందుకు రద్దు చేసింది, అట్లాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా సరి చేసుకుని మేము ఇంగ్లీష్ మీడియం అని ఎందుకు చెప్తా ఉంది? సో ఇదంతా కూడా మరి వ్యవస్థల్లో ఉన్న లోపమా, లేకపోతే ఎట్లా చూడాలి? దీని మీద మనతో మాట్లాడడానికి అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారు. మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్కారం సార్. డే వన్ నుంచి ఏది వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన రోజు నుంచి కూడా ఎవరు అవునన్నా కాదన్నా నేను దానికి స్ట్రాంగ్ సపోర్టర్. నేను ఇంగ్లీష్ మీడియం రాష్ట్ర ప్రజలకి, పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలి. ఇంటర్నేషనల్, అంతర్జాతీయంగా ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలందరూ
ఇది ఆర్థిక అసమానతలు, ఆర్థిక సమానతలు, వీటికి అన్నిటికీ దూరంగా అందరి పిల్లలు ఒకే రకంగా ఎదగాలి అనేది నా భావన. అవును. సో తదనుగుణంగా ఏ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా సరే రాష్ట్రంలో పిల్లలకి ప్రజలకి మంచి జరుగుతుంది అన్నప్పుడు రాజకీయాలకి అతీతంగా ఎవరైనా స్పందించాల్సిన అవసరం ఉంది. ఓకే. యాక్చువల్ గా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాం టైంలోనే ఇంగ్లీష్ మీడియం ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన యాగి చేసి గోల్ చేస్తే ఆ రోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకురావడం జరిగింది. అవును. సో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ చేసి క్లాస్ రూమ్స్ కూడా రెండు నడిపిస్తాం. తెలుగు మీడియం క్లాస్ రూమ్ ఉంటది, ఇంగ్లీష్ మీడియం క్లాస్ రూమ్ ఉంటది. ఏ పిల్లలు తెలుగు మీడియం చదవాలనుకున్నారు దాంట్లోకి వెళ్తారు, ఇంగ్లీష్ మీడియం చదవాలనుకున్నారు దీంట్లోకి వెళ్తారు అని ఆ రోజు చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు తగ్గక తప్పలేదు. కాదుగా ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు, ఎన్వి రమణ గారు, ఇంకా చాలా మంది విఐపీలు అంతా ఆ రోజు విమర్శించారు కదా. ఇప్పుడు మరి చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా జగన్ గారి లైన్ లోకి వచ్చింది. స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు మాత్రమే సార్ అది మళ్ళీ ఏది గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు తెలుగు మీడియంలో. నా ప్రశ్న ఏమంటే ఒక్క నిమిషం టైం తక్కువ చేస్తుందంటే ఎవరు కూడా అంటే ఈ 2-3 లక్షల కోట్లు 3 లక్షల కోట్లతో అమరావతి కట్టాలనే బ్యాచ్ ఆ తెలుగు మీడియం నేర్వాలనేది చెప్పిన వాళ్ళు కూడా మీరు పేర్లు తీసుకోండి. సో కామన్ మ్యాన్, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు తెలుగు చదువుకొని ఇక్కడ కూలి పనులు చేసుకుంటా ఉండాలి. వీళ్ళు మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్లో ఈవెన్ ఈ దేశంలో కాదు సార్, పరాయి దేశాల్లో పిల్లల్ని చదివిస్తున్నారు తీసుకెళ్లి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో. రైట్. ఓకే. జనరల్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు, మనం ఇంతకాలం మాట్లాడి. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే మరి ఇవాళ వెంకయ్యనాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు, రమణ గారు లాంటి వాళ్ళు మొన్న మధ్య కూడా ఈనాడు వాళ్ళు అచ్చంగా ఛాంపియన్స్ ఆఫ్ తెలుగు లాగా ప్రచారం చేస్తూ వచ్చారు కదా. ఇట్లా కోర్టులకు వెళ్ళి అప్పుడు కోర్టులు అప్పుడు ఎందుకు రద్దు చేశాయి, ఇప్పుడు ఎందుకు గౌరవ చీఫ్ జస్టిస్ గారు ఇంత మనందరికి నచ్చే విధంగా వ్యాఖ్య చేశారు, మనం ఎవరికి ఊహించలేదు కదా. ఆనాడు నాకు తెలిసి జడ్జి స్థానాల్లో ఉన్న వాళ్ళు విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ వ్యక్తుల్ని అనమాకండి, జడ్జిని అనట్లా, విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ జ్యుడిషియరీ నేను తీర్పును విమర్శిస్తున్నా. ఆ తీర్పులు ఎందుకు వచ్చినాయి అంటే ఆనాటి ప్రభుత్వం పైన బురద చల్లాలి, బద్నాం చేయాలి, దాన్ని ఎలా కొలా నెగిటివ్ చేసి ప్రజల్లో నుంచి చించాలి అనే ఒక యాంగిల్ కనపడతా ఉంది తప్ప లాయర్ల వాదన సమర్థంగా వాదించి జగన్ గారి ప్రభుత్వం బురదేసేలాగా చూశారనమాట. రైట్. ప్రజల యొక్క మంచి కోరుకున్నట్టు కనపడలేదు సార్. ఇంకొక 2 పాయింట్లకు అవకాశం ఇవ్వండి. వర్మ గారి విషయం మీరు కోరారు, మాట్లాడుతూ ఉన్నారు. వర్మ గారి విషయం ఎప్పుడు వర్మ గారిని తప్పిస్తున్నామని మాట్లాడారు అంటే మీకు తమిళనాడు ఎలక్షన్స్ లో ఎప్పుడైతే విజయ్ సింగిల్ కి వెళ్ళి గెలిచాడు, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇక్కడ ఏంటి అని ఆంధ్ర రాష్ట్రంలో విపరీతమైన చర్చ జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కి నేను చాలా మెయిల్ చేశానని చూపించడం కోసం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకున్న ఒక పొలిటికల్ కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. రైట్. ఇంకొక విషయం సార్, ఇంకొకే ఒక విషయం సార్. ఇందాక మీరు తమిళనాడు విజయ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఫార్మల్ గానే 4వ తారీఖు సాయంత్రమే ఏఐడిఎంకే డిఎంకే రీచ్ అవుట్ అవడం జరిగింది. మనం గవర్నమెంట్ ఫామ్ చేద్దాం, సెంట్రల్ నుంచి బీజేపీ పూర్తిగా మనకు మద్దతు ఇస్తానంటుంది, విజయ్ని దూరంగా పెడదాం అనేది మేము ఆ సపోర్ట్ 5వ తారీఖు చెప్పాము. కానీ 4వ తారీఖు నుంచి బీజేపీ ఆపరేషన్ మొదలు పెట్టింది. అదే విధంగా విజయ్ గారి పైన వాళ్ళు ఎంత ఒత్తిడి, కాంగ్రెస్ కలిసిన తర్వాత ఒత్తిడి కాదు, ఎలక్షన్ ముందు నుంచే ఒత్తిడి మొదలు పెట్టారు కదా. మీకు వాళ్ళు సిబిఐ కేసులకి ఢిల్లీ అంటే మీరు ఇప్పుడు ఒక రకంగా మీరు కాదు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి విజయ్ పంపించారేమో అనే డౌట్ వస్తుంది కదా కోసం ముందు నుంచే ఆపరేషన్ మొదలు పెట్టింది. సార్ గోవాలో 13 సీట్లున్న భారతీయ జనతా పార్టీ, 17 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ, 13 సీట్లున్న భారతీయ జనతా పార్టీని ప్రమాణ స్వీకారానికి పిలిచారు. అదేవిధంగా మీరు కోట్ చేస్తున్న తెల్లారుజామున 5ంటికి కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలో పనిచేసి తెల్లారుజామున 5ంటికి సార్ రాష్ట్రపతి పాలన ఎత్తేస్తే ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని కోరుకోవడం తప్ప ఇప్పుడు మనం చేయలేని కూడా ఏం లేదు. పోనీ మీరన్నా సరిగా ఉన్నారా అంటే ఏపీలో బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు మీరు, బీజేపీ ఎన్డీఏ కూటమితో. దానికి మనం ఏం చేస్తాం రామకృష్ణ గారు, మీరు లోపల బాధపడతాం, నేనేమో ఓపికగా చెబుతున్నాను అంతే తేడా. రైట్. ఓకే. ఇంగ్లీష్ మీడియం మీద ఏం చెప్తారు? 2 పాయింట్లు చెప్పేయండి, టైం తక్కువ ఉంది. ఇంగ్లీష్ మీడియం 99 పైసలు,
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీడియము అది అంటే ఈ ఇండిపెండెంట్ సంస్థలని మన ఈడీ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, న్యాయ వ్యవస్థ అవ్వచ్చు, చట్టాలు, ఈ పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు, ఇవి ప్రభుత్వం మారిన ప్రతిసారి లేదు ఒక జడ్జి మారిన ప్రతిసారి జడ్జిమెంట్లు మారటం అనేది కూడా ప్రజల యొక్క విశ్వసనీయతను కోల్పోతున్నాయి అనేది ప్రధానమైన ఆర్గ్యుమెంట్. కోల్పోకపోయినా అనుమానాలు, సందేహాలు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, ఈ తీర్పు కోర్టుకో తీర్పు ఏమిటి అనే ఒక ప్రశ్న వస్తుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంస్కరణలు చేయాలి అంటే ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చేయాలి. అలాంటివి చేయటం ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేయటం చూశాను నేనైతే. వాటిని విమర్శించి ప్రజల శ్రేయస్ కంటే కూడా ప్రతిదీ నాకు రాజకీయమే అంటే రాజకీయం చేయటం తప్పటం కానీ సార్, ప్రతిదీ స్ట్రైట్ క్వశ్చన్, టైం తక్కువ ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎస్ మంచిదేనని చెప్తారా, ఏం మాట్లాడకుండా కామ్ గా ప్రొసీడింగ్స్ ని నడుపుతారా? మరి జగన్ గారు కరెక్ట్ డైవర్షన్ పాలిటిక్స్ లో పెట్టిన అంటే బాగా దిట్ట కదా సార్. సో ఒక 2 టాపిక్స్ తీసుకొని డైవర్ట్ చేశారంటే దీన్ని మర్చిపోతాం, అంతేనా? అంతే. అంటే మరి 99 పైసలు ఇష్యూలో ఏంటి ఆయన ఎందుకు సడన్ గా ఆయన ఇప్పటివరకు మాట్లాడలేదు? మీరు గమనిస్తే లోకేష్ గారు ఒకళ్ళే మాట్లాడారు, ఆయన కూడా తగ్గించారు. కానీ ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఎప్పుడైతే మాఫియాతో పోల్చారో అప్పుడు చంద్రబాబు గారు కూడా రియాక్ట్ అవుతున్నారా? కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా ఏం సాధిస్తున్నారు అంటే ఇది నెగిటివ్ అయింది అని అర్థమైన తర్వాత దీనికి మళ్ళీ ప్రమోషన్ యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎట్లా అంటే 99 పైసాకి ఇవ్వటం వలన వాళ్ళు ఎంత బహిరంగంగా చెబుతున్నారు, 99 పైసాకి ఎకరం అయింది, నేను ఎన్ని ఎకరాలైన మొత్తం కూడా ఇస్తాను, లేదు లోకేష్ గారు మాట్లాడతాం, ఎవరు నన్ను ప్రశ్నించగలరు అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది అంటే రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది, ఒక గూగుల్ అంటే ఇలా 20,000 కోట్ల రాయితీలు లేకుండానే తెచ్చిన అతను సమర్థుడా, 20,000 కోట్లు ఇస్తే కానీ తేలేని అతను సమర్థుడా, ఇన్ఫోసిస్ని ఎలాంటి రాయితీలు లేకుండా తీసుకొచ్చిన వాళ్ళు సమర్థులా, లేకపోతే ఇప్పుడు ఇన్ని వేల ఎకరాలు ఫ్రీగా ఇచ్చేసిన వాళ్ళు సమర్థులా? అంటే ఒక వ్యక్తి చేయగలిగిన దాన్ని వేరొక వ్యక్తి ఈ విధంగా చేయలేము, పీపీపీలోనో లేదు 1 రూపాయికి 1,000 కోట్ల ఆస్తులు దారాదత్తం చేస్తే కానీ చేయలేమని చెప్పటాన్ని నేనైతే ఒక అసమర్థతగానే పరిగణిస్తాను. సో దీన్ని ప్రజలు ఆలోచించుకోవాలి. ఏంటి అంటే ఏ విధంగా ప్రభుత్వ ప్రజల ఆస్తులను దోచిపెడుతున్నారు అంటే మీరంటే కాదు కదా, ఏబి వెంకటేశ్వర అన్నారు, ఆయన వేరే మద్దతుదారుడి కింద లెక్క కదా తెలియదు. అలాంటి వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి మాట్లాడుతున్నారు అంటే రాజకీయం చేయాలంటే ఒక స్థాయి వరకే అలవాడు. ఓకే, రాజు గారు చెప్పండి, ఈ 2 అంశాలు కలెక్టర్ కాన్ఫరెన్స్ వల్ల ఉపయోగం జరుగుతుందా? ఇంగ్లీష్ మీడియం 99 పైసలు, కలెక్టర్ కాన్ఫరెన్స్ ఆయన చాలా చెప్తున్నారు కదా, అన్ని గమనిస్తున్నాను, వీటి మీద కలిపి మాట్లాడండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 99 పైసలకి ప్రభుత్వ భూమి మొత్తం ఇచ్చేయడానికి గేమ్ చేంజర్ అని ఆయన మాట్లాడారు. ఒకంత అయితే ఆయనతో ఏకీపిస్తారు, ఇది గేమ్ చేంజరే నిజమే. కానీ ఎవరికి గేమ్ చేంజర్? చంద్రబాబు నాయుడు గారి బినామీలకి ఇది గేమ్ చేంజర్. ఎవరికి గేమ్ చేంజరు? చంద్రబాబు నాయుడు గారి తాలూకా సూట్ కేసు కంపెనీలకు గేమ్ చేంజరు. ఒంటి మీద సూటు బూటు లేనోడు కూడా పిలిచి 1,000 కోట్ల భూమిని 99 పైసలకి ఇచ్చేస్తే ఆడి జీవితం మారిపోద్ది కదా డెఫినెట్ గా. ఇది ప్రభుత్వానికో ప్రజలకో రాష్ట్ర భవిష్యత్తుకో గేమ్ చేంజర్ కాదు, గేమ్. విశాఖపట్నంలో ఇచ్చారు, అమరావతిలో కూడా అట్లా ఇస్తారా అని కొందరు అడుగుతున్నారు, మరి ఇస్తారు అక్కడ కూడా? మా విశాఖపట్నంలో గీతం అనే యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి 54 ఎకరాల భూమిని దారాదత్తం చేసి పడేశారు. ఏం చేశారు సేవ? గీతం భర్త గాని లేదా వాళ్ళ తాతగారు ఎంవిఎస్ మూర్తి గారు కానీ ఒక్కరోజు ఒక్క బిడ్డకి విశాఖపట్నం వాసికి ఎవరికైనా గీతం విశ్వవిద్యాలయం అని చెప్పుకునే డీమ్డ్ టు బి ప్రైవేట్ యూనివర్సిటీలో ఒక్క విద్యార్థికి ఫ్రీగా పాఠాలు చెప్పారా? ఏ విద్యార్థికి ఏ సేవ చేసింది? అసలు ఆ సేవ ఏంటది? ఏం చేశారని చెప్పి 54 ఎకరాలు 5,000 కోట్ల భూమి దారదత్తం చేస్తారు. దాని ఎదురుగా 300 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే అలా లక్షణాలు ఇచ్చి బురద జల్లారే. మరి దానికి ఎదురుగా ఉన్న 5,000 కోట్ల భూమిని కొట్టేస్తుంటే ఎందుకు ఈ రోజు మాట్లాడలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన గేమ్ చేంజర్ వాళ్ళకి తప్పితే రాష్ట్ర ప్రజలకో భవిష్యత్తుకో కాదు. రెండోది, చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో అంత భూములు దారాదత్తం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే వాళ్ళ సొంత హెరిటేజ్ భూములు ఇచ్చేసుకోమని మాకు అభ్యంతరం లేదు తప్పితే ప్రజల భూములు. అంటే ఏబి వెంకటేశ్వరరావు ఏకంగా అమరావతి 2వ విడత స్కామ్ అని ఈ విశాఖలో ఈ రకంగా 99 పైసలకి ఇవ్వటాన్ని ఒక మాఫియాని పోల్చినందుకు కానీ సమాధానం చెప్పినట్లు అనిపిస్తుందా? లేదు ఆయన చంద్రబాబు గారు ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో లోకేష్ గారికి మద్దతుగా మాట్లాడినట్లు ఉందా? సార్ ఖచ్చితంగా లోకేష్ గారికి మద్దతుగా మాట్లాడినట్టే ఉంది. కానీ ఇక్కడ ఏబి వెంకటేశ్వర గారి అంశాన్ని కూడా మనం గమనించాలి. ఈ రోజు ఏదో ఏబి వెంకటేశ్వర గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టారనో ఇంకోటనో ఏబి వెంకటేశ్వర గారు కరెక్ట్ అని నేనైతే అనుకోను. ఎందుకంటే ఇదంతా వాళ్ళ వ్యక్తిగతంగా నేనేం మాట్లాడలే, కానీ ఆయన మాఫియా అనే పదం వాడటం కానీ
స్కామ్ అని చెప్పడం yes. కానీ ఖచ్చితంగా అవి చర్చనీయాంశం అవుతాయి కదా అనేది. ఆయన ఇప్పుడు ఏవైతే చెప్పాడో అవన్నీ సత్యాలే, నేను దానికి ఏం కాదన్ను. ఇది ఖచ్చితంగా మాఫియా లాగే చేస్తా ఉన్నారు, భూములు దారాదత్తం చేస్తున్నారు, అది ముమ్మాటికి తప్పు. కానీ ఏమిటంటే ఈ మాట ఇంకోరో మాట్లాడారు అనుకోండి, అది స్టాండర్డ్ గా ఉంటది. రేపు అదే మనిషితో చంద్రబాబు నాయుడు దేవుడు గొప్పడని ఎలక్షన్ రాగానే మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిస్తాడు. అప్పుడు అందురులే కాదు, మాట్లాడినప్పుడు అందురులే. ఇప్పటికైతే ఆయన కరెక్ట్ గానే మాట్లాడా లేదు, చంద్రబాబు గారు కూడా ఆయనకే కౌంటర్ ఇచ్చాడా అన్నది నాకు ప్రశ్న. ఆయనకి కౌంటర్ ఇచ్చారని నేను అనుకోను, కానీ లోకేష్ గారు తానా అంటే తందానా అనాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఇంకా లోకేష్ గారు చెప్పుండొచ్చు, బహుశా ఏబి వెంకటేశ్వర మాట్లాడుతున్నాడు నోరెప్పపోతే కానీ ఇంట్లో ఏమన్నా అడుగుండొచ్చు, బయటకు వచ్చి మాట్లాడుండొచ్చు. దానికి మనం ఏం చెప్పలేము. ఒకటి. ఇక రెండవది, ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి క్లుప్తంగా మిగుస్తాను సార్. ఏదైతే పిల్లలకి ర్యాంకులు వచ్చినాయి అని చెప్పి ఈ రోజు పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు కదా, ఇప్పుడే ఎందుకు ర్యాంకులు వచ్చినాయి పిల్లలకి? ఇప్పుడే ఎందుకు ప్రభుత్వ విద్య ఎంత పటిష్టమైంది? 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 99లో, 2014లో, 2024లో 4 సార్లు అయితే ఈ ఒక్కసారి ఎందుకు వచ్చిందంటే 2019 నుండి 24 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లలు మళ్ళీ స్కూల్కి వచ్చే విధంగా తయారు చేసి లేదా ఆ మొత్తం ఒక రకమైనటువంటి వ్యవస్థనే మార్చాడు. కాబట్టి ఈ రోజు ఆ రకమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. అందుకే నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారిదేమో హార్డ్ వర్క్, చంద్రబాబు నాయుడు షో వర్క్. రైట్. అయితే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఏమైనా ఉపయోగం జరుగుతుందా? 3 నెలలకు ఒకసారి ఏ ఉపయోగం ఉండదు సార్. ఊరికే ప్రజలను ఏదో మభి పెట్టడానికి అక్కడ ఏదో చేసేస్తున్నాడు అని చెప్పి చూపించుకోవడానికి చెప్తే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మొదటి కాన్ఫరెన్స్ కి రెండో కాన్ఫరెన్స్ కి వచ్చినటువంటి పురోగతి ఏమిటి? మొదటి కాన్ఫరెన్స్ లో డిస్కస్ చేసిన అంశాలు ఏవి రెండో కాన్ఫరెన్స్ కన్నా ముందు వీళ్ళ పరిష్కారం చూపారు? ఏం జరిగింది అన్నటువంటి ప్రజలు చెప్పగలరా? రెండోది, ర్యాంకులు ఎవరు ర్యాంకులు, ఆ ర్యాంకులు చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మన పరీక్ష మనమే రాసుకుని మనమే కరెక్ట్ చేసుకుని మనమే మార్కులు మనమే. పవన్ కళ్యాణ్ గారి శాఖకి లాస్ట్ ర్యాంకులు వచ్చినాయంట. పవన్ కళ్యాణ్ గారిని 0 చేసే లక్ష్యంగానే కూటమి ప్రభుత్వం ఉంది. ఎంతసేపు లోకేష్ గారిని హైలైట్ చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రభుత్వం నుంచి వచ్చి ఏ రకమైనటువంటి క్రెడిట్ ఇవ్వకపోగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగాలేదని చంద్రబాబు నాయుడు గారు సర్టిఫికెట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వేస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి అధికారికంగా ర్యాంక్ కూడా ప్రకటించారు. మరి పవన్ కళ్యాణ్ గారికి లేని బాధ మనకుంటే దానివల్ల ఉపయోగం ఏం లేదు సార్ వాస్తవం అయితే. రైట్. ఇంద్రనీల్ గారు, కొండ రాజీవ్ గారు, అంబటి రామకృష్ణ యాదవ్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.